ఈ ఏపీ హైకోర్ట్ డిస్ట్రిక్ట్ జాబ్స్ సంబంధించిన రిజల్ట్స్ ఏదైతే ఉందో ఇప్పుడు స్టే ముగిసినప్పటికి కూడా ఇంకా రిజల్ట్స్ అనేవి డిక్లేర్ కాని పరిస్థితి ఉందన్నమాట. అయితే కోర్టు కేసు అనేది ఆ రోజు హీరింగ్‌కి రాలేదని చెప్పేసి అందరికీ తెలుసు కదా! అయితే ఇప్పుడు ఈసారి జరగబోయే వాదన ఏదైతే ఉందో అది ఫైనల్ వెర్డిక్ట్ అవుతుందా? ఇక ఆ రోజే దాని మీద తుది తీర్పు వస్తుందా? ఈ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి చాలామంది కూడా ఎదురు చూస్తా ఉన్నారండి. దాని గురించి అబ్బాయి ముందైతే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్‌లో పెడితే ఏంటంటే యాక్చువల్‌గా ఈ పాటికి మీకు అసలు ఏదో ఒక తీర్పు వచ్చి ఉండాల్సి ఉంది. కానీ ఇక్కడ ఈ కేసులు ఎక్కువ అవటం వల్ల 17వ తారీఖుకి ఇది చేయడం జరిగింది వాళ్ళు. అంటే 17వ తారీఖు కూడా కన్ఫర్మ్ అనేది కాలేదు. ఎందుకంటే లిస్టింగ్ అయితే ఆ రోజు హీరింగ్ అవుతది. పొద్దున పూట అనుకోండి అది ఫస్ట్ కేసో, 10వ కేసో అయితే టపాటపమని అయిపోతది. మొన్న సాయంత్రం అయ్యేపాటికి చాలా కేసులు ఉండబట్టి పెండింగ్‌లో సో, అది వచ్చేసరికి అడ్జర్న్ అవ్వడం అయితే జరిగిందనమాట కోర్టు. అందుకే హీరింగ్ అవ్వలేదు. ఈసారి చేసే లిస్టింగ్ ఏదైతే ఉంటదో అది ఖచ్చితంగా అయితే పొద్దున పూటే చేసేదానికి ఛాన్స్ ఉంటది. 17వ తారీఖు సోమవారం రోజున ఈ హీరింగ్ అనేది వచ్చేదానికైతే ఛాన్స్ ఉందనమాట. సో, దానికి సంబంధించిన లిస్టింగ్ అనేది ఇవాళ రేపట్లో అయితే తెలిసిపోతది. అయితే ఈ రిజల్ట్ వచ్చేసరికి ఏంటంటే నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా. సో, ఇప్పుడు డీఎస్సీలు తీసుకున్నా, వేరే ఏది తీసుకున్నా గూడా కొన్ని సందర్భాల్లో రిజల్ట్స్ రిలీజ్ చేసిన రోజులున్నాయని చెప్పేసి. కాకపోతే ఈ కోర్టు జాబ్ రిజల్ట్స్‌కి కోర్టుని ధిక్కరిస్తే బాగోదు గాబట్టి వీళ్ళు రిజల్ట్స్ ఆపడం అయితే జరిగింది. అసలైతే స్టే అయిపోయింది కాబట్టి ప్రాబ్లమ్ ఏముండదు. లిస్టింగ్ చేయలేదని చెప్పేసి వీళ్ళు ఆగటం అయితే జరిగిందనమాట. అయితే ఒకవేళ లిస్టింగ్ గనక ఇవాళ రేపట్లో గనక వచ్చినట్టయితే ఈ శనివారానికి మీ రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది సెలక్షన్ లిస్టు. లేదు లిస్టింగ్ గనక శనివారం గనక అయ్యి 17వ తారీఖు గనక హీరింగ్ గనక ఉన్నట్టయితే 17వ తారీఖు తర్వాత మీకు ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ నెలలో సెలక్షన్ లిస్ట్ అయితే ఖచ్చితంగా అయితే రిలీజ్ అవుతది ఈ మంత్ ఎండింగ్‌కి. ఓవరాల్‌గా ఇదండి.